హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్. నేను ప్రస్తుతం ప్రకాశం జిల్లా దర్శి మండలం పొతకమూరు గ్రామంలో ఉన్నాను. సో ఈ పొతకమూరు గ్రామంలో వెంకటగిరి రాజుల కాలం నాటి కోట ఒకటి ఉంది. సో ఆ కోట ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. మరియు ఇంకొక విశేషత ఏంటంటే ఈ కోట పరిసరాల్లోనే ఒక స్కూల్ నడిపిస్తున్నారు. అది గవర్నమెంట్ జడ్పీ స్కూల్ అనమాట. సో ఈ విశేషతను, ఈ కోట ఎలా ఉంది, ఈ స్కూల్ ఎలా ఉంది అనేది ఈ విషయాలు నేను మీకు తెలియజేయబోతున్నాను. సో లెట్స్ గో టు. అలాగే దాదాపుగా 1000 ఏళ్ల నాటి వెంకటగిరి రాజుల కాలంలో నిర్మించిన చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని గురించి కూడా మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. చూడండి, ఆ రోజుల్లో ఇక్కడున్న కోట చుట్టుపక్కల గ్రామాల పన్ను వసూలు కేంద్రంగా ఉండేదట. నిజంగా లోపలికి పోవాలన్నా కేవలం ఒకే ఒక రథం పట్టే విధంగా మాత్రమే ప్రధాన ద్వారం ఉండేదట. మనం చూస్తున్న ద్వారం ఇదే. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రాంతంలో గుర్రాల చావిడి ఉండేదట. నిజంగా చెప్పాలంటే ఎప్పుడు 100ల నాటి కోట కూడా ఇది. కోట అయితే శిథిల వ్యవస్థలో ఉన్నప్పుడు దాన్ని కూల్చి ఇప్పుడు ఒక మంచి స్కూలుగా పునర్నిర్మాణం చేశారు. కానీ కోట గోడ ఇప్పటికీ ఇలాగే ఉండిపోయింది. సో మన చరిత్ర, మన సంస్కృతిని, అలాగే దాగి ఉన్న రహస్యాల ఛేదనలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి మండలం పొతకమూరుకు రావడం జరిగింది. చూస్తున్నారు ఫ్రెండ్స్, నిజంగా అప్పట్లో ఎంత స్ట్రాంగ్గా కోట ఎలా కట్టారనేది నాకు అర్థం కావట్లేదు. సో ఇది కోట తాలూకు గోడ. దీనిపైన చూస్తున్నాం కదా మనం, బురుజు అంటారు, ఇది బురుజు. సో ఇక్కడి నుంచి ఈ సైనికులు పరాయి రాజ్యం సంబంధించి ఏమన్నా సైనికులు దండెత్తేటప్పుడు చూడటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నుంచి చూసేసి ఈ బురుజు నుంచి వీళ్ళు ఏమన్నా దాడి చేయటమో లేదా ఇంకేమైనా ప్లాన్ చేయటం అనేది ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఈ విధమైన బురుజులు చాలా ఉన్నాయి. కానీ నిజంగా ఇప్పటికి కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయంటే ఎంత గట్టిగా కట్టారనేది ఇప్పుడు వాళ్ళు అయితే కట్టలేరు. ఈ కన్స్ట్రక్షన్స్ అయితే ఇప్పుడు కష్టం. నా పేరు వై శివరామకృష్ణ ప్రసాద్. నేను ఇక్కడ గ్రేడ్ 2 హెడ్ మాస్టర్గా ఒక 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. సుమారుగా ఒక 400 శతాబ్దాల క్రితం మరి రాజులు నిర్మించిన కోట ఇది. వెంకటగిరి రాజా గారు దీన్ని నిర్మించారనేసి చెప్తారు. ఇది శిస్తు వసూలు కేంద్రం. శిస్తు వసూలు కదా, చుట్టుపక్కల ప్రాంతాల మొత్తానికి కూడా మరి ఇది శిస్తు వసూలు కేంద్రం అయినందువల్ల దీన్ని పటిష్టంగా అప్పుడు నిర్మించి చుట్టూతా కూడా కందకాన్ని ఏర్పరిచారు. పూర్వకాలంలో ఈ కందకాల్లో ముసలు కూడా ఉంటాయనేసి ఒక ప్రతీతి ఉంది. మరి కాలక్రమేణా ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఇది ప్రభుత్వాధీనం అయింది. తదుపరి ఇక్కడ ఈ కందకం మూసుకుపోయింది. తర్వాత కేవలం ఇక్కడ మనకి వెళ్ళే మార్గం వచ్చేప్పటికి రథం పట్టేంత దారే ఉంటుంది. పెద్ద పెద్ద లారీలు ఇప్పటికీ స్కూల్లోకి రాలేవు.
అయితే మట్టి కోట అవడం మూలంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మరి మాకు బయట నుంచి కూడా ఎవరు రావడానికి కానీ పోవడానికి కానీ అది ఒక్క మార్గమే అవుతుంది. దీని మూలంగా మాకు పిల్లలు బయటికి వెళ్ళటం అనేటువంటి పరిస్థితి సహజంగా ఉండదు. ఇది స్కూల్కి చాలా గొప్పగా మాకు అనిపిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ చుట్టూ కూడా అది వరకు ఇదే ప్రాంతంలో సభలు ఏర్పరిచే వాళ్ళని, ఇది ఇక్కడ అశ్విక అంటే గుర్రాల సంబంధంగా శాలలు ఉన్నాయని, తర్వాత ఈ కోట శిథిలం అవడం ప్రారంభించి కోట ఇప్పుడు లేదు, ప్రస్తుతానికి కోట గోడ మాత్రమే మిగిలింది. ఈ కోట గోడని ప్రభుత్వం వాళ్ళు దీన్ని మరి టూరిజం సెంటర్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కందకంలో నీళ్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కాబట్టి దీన్ని చక్కగా ఒక కొండవీటి కోటని ఎలా అయితే చేశారో, లేదా మరి మిగిలిన కోటల్ని ఉదయగిరి కోటని ఎలా అయితే చేశారో అలా అభివృద్ధి చేసి టూరిజం శాఖ వాళ్ళు దీన్ని తీసుకొని మరి ఒక హిస్టారికల్ ప్లేస్గా దీన్ని ఇంకా గుర్తించి దీని మీద మరి నిధులు కనుక ఇచ్చినట్లయితే మరి దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కోట గోడ మీద రథాలు వెళ్ళేటువంటి దారి కూడా క్లియర్గా ఉంటుంది. కాబట్టి కనీసం 10 అడుగులు ఆ దారి ఈ కోట గోడ మీద ఉంటుంది. కాబట్టి దీన్ని కనుక అభివృద్ధి చేసినట్లయితే ఈ చుట్టుపక్కల మంచి పర్యాటక ప్రదేశం అవుతుంది. ఫ్రెండ్స్, సో పతకమూరు అంటేనే ఒక వెంకటగిరి రాజుల కాలంలో ఉన్నటువంటి శిస్తు ప్రధాన కేంద్రం, అంటే పన్నులు వసూలు చేసే కేంద్రం అనమాట. వెంకటగిరి రాజు సంస్థానంలో ఈ పతకమూరు అనేది ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి మొత్తానికి పన్నులు వసూలు కేంద్రంగా ఉండేదన్నమాట. సో అందుకని ఈ కోట ఎంత పటిష్టంగా ఉంది. సో ఈ కోట గోడ ఇది మనం నుంచున్నాము, కోట గోడ పక్కనే కందకం ఉంటుంది. కందకం చూడండి ఎంత లోతుగా ఉందో. ఈ కందకంలో లోపల నీళ్ళు ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ నీళ్ళు లేవు, కానీ మామూలుగా అయితే ప్రతి కందకంలో అప్పట్లో ఉన్న రాజులు కందకం నిండా నీళ్లు నింపేవాళ్ళు. నీళ్ళతో పాటు అక్కడ ఏముండేవంటే ఈ మొసళ్ళు, ఇట్లాంటి జంతువులు ఉండేదన్నమాట. సో ఎవరైనా సరే వేరే రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కోటని అటాక్ చేయబోయే టయానికి ఆ మొసలు ఈ కందకాలు దిగినప్పుడు ఆ మొసలు అటాక్ చేయడం జరుగుతుంది అనమాట. అప్పటి కందకాలను, అప్పటి కోటలను మనం ఇప్పుడు చూస్తున్నాము నిజంగా. సో ఇది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దాదాపుగా 10 మీటర్ల వెడల్పులతో ఉండి కోటగాడి మీద రథాలు తిరుగుతుండేవట. ఇప్పుడంటే ఈ చిల్ల చెట్లు వివిధ రకాల చెట్లతో మూసుకుపోయింది, కానీ ఇప్పటికీ ఈ కోట గోడల మీద బురుజు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. కోటకు సంబంధించిన ఆస్తులను, సంపదను దోపిడీదారులు, బందిపోటుదారులు దొంగిలించకుండా అలనాడు పటిష్టంగా ఏర్పాటు చేశారు. అలాగే కందం కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఈ మైదానం కూడా ఈ స్కూల్కి చెందినది. స్కూల్ ముగిసిన తర్వాత ఈ మైదానంలో ఆటలు ఆడతారు. నా పేరు ఎం సీతయ్య. మా నేటివ్ వచ్చేసి తూర్పురాపాలెం పక్కనే ఉంటుంది. 4 కిలోమీటర్లు ఇక్కడ దూరంలో నుంచి రోజు నడిచి వచ్చేవాళ్ళం. తర్వాత 74 నుంచి 79 వరకు ఇక్కడ 5 సంవత్సరాలు ఇక్కడ చదివాము. తర్వాత మేము ఉన్నప్పుడు అటు ఉన్నటువంటి 5 రూములు మాత్రమే అటు ఉండేవి. ఇటు వచ్చేసి స్టాఫ్ ఉంటుంది, స్టాఫ్ రూమ్స్ అన్నీ కూడా వరుసన. సార్ ఇది ఇక్కడ ఇక్కడ లక్ష్మీ హాల్ ఉండేది. ఇది ఒక సమావేశ మందిరం అప్పుడు మాకు. రెండోది 6th క్లాస్కి కూడా ఇదే రూమ్ ఉపయోగించేవాళ్ళు. ఎందుకంటే ల్యాబ్కి తక్కువైంది కాబట్టి ల్యాబ్ ఒక రూమ్ ఉపయోగిస్తూ ఈ రూమ్ ఉపయోగించేవాళ్ళు. దీన్ని ఆనుకొని ఒకటి స్టోర్ రూమ్ లాగా పెద్దది ఉండేది. రెండోది దీని ఎదురుగా ఇక్కడ ఒక మండపం, 4 కాళ్ళ మండపం అనేది ఉండేది. దానికి బెల్ కొట్టే తగిలించుకుంటూ ఉంటారనమాట. ఆ బెల్ కొట్టే మా అందరికి వినపడతా ఉంటుంది. ఇది ఇక్కడ వాతావరణం. ఇప్పుడైతే పురాతన ఏమీ లేవు ప్రస్తుతం. చుట్టూ గోడ కైవారం తప్ప లోపల బిల్డింగ్స్ అనేవి, అనుమానాలు అనేవి ఏమి లేవు. రెండోది ఇక్కడ ఒక గది ఉండేది. అప్పుడు ఖజానా బాక్స్ కూడా ఉండేది నేలలో. ఆ చెట్ల దగ్గర, యాప్ చెట్ల దగ్గర ఉండేది అనమాట. ఒక రూమ్ బడ ఉండేది, అది సపరేట్గా ఉండేది. అది ఇప్పుడు మనకి
కనిపించదు. తర్వాత ఏదో దొంగల దగ్గర తీసుకెళ్ళటం వల్ల అవి పోలీస్ స్టేషన్లో చేరి అలా వెళ్ళిపోయినాయి. అవి అంటే ఒకటి అదే స్కూల్లో పనిచేయటం అనేది దాదాపుగా కొంతమందికి మాత్రం అది సాధ్యం అవుతుంది. అలాంటి దాంట్లో మేము పనిచేయటం అనేది మాకు చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే దాదాపు అందరికీ అవకాశం రాకపోవచ్చు కూడా. మనం చదువుకున్న స్కూల్లోనే ఒక టీచర్గా పనిచేయటం అంటే అనుభవం అనేది చెప్పలేనిదిగానే ఉంటుంది. ఇంకా మనకి అప్పుడు కంటే కూడా ఇప్పుడు ఇంకా మనకి స్ట్రెంత్ అది పెరిగి రూమ్స్ అది అదనంగా రావటం ఇదంతా ఉంది. ఇది అప్పటికి ఇప్పుడు మార్పు అది. నా పేరు వెన్ వెంకటేశ్వర్లు. నేను 2021లో ఈ పాఠశాలకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయానికి వచ్చాను. సో ఇది ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి ఒక కోట. అందుకే పొతకమూరు కంటే చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ అప్పుడు అంటూ ఉంటారు, ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు మీరు అంటే, పొతకమూరులో పనిచేస్తున్నారంటేనో అది పెద్ద కోట కదండి, ఏంటి ఆ కోట విశేషాలు అని చెప్పి అడుగుతూ ఉంటారు. మా హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు చంద్రగిరి రాజావాదులు వచ్చేసి కోట కట్టారు. ఇప్పుడు కూడా చుట్టుపక్కల వచ్చేసి కందకాలం ఇక్కడికి రావాలన్నా కానీ మంచి వాతావరణము. ఒకప్పుడు పొతకమూరు పేరు చెప్తేనే ఈ పొతకమూరుకి వచ్చేసి బ్రాండ్గా ఈ కోట ఉండేది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు అన్నిటికి వచ్చేసి చాలా గ్రామాలకు వచ్చేసి విద్యా అవకాశాలు లేనప్పుడు ఈ పొతకమూరు స్కూల్ వచ్చేసి చాలామందికి విద్యా అవకాశాలు కల్పించేందుకు ఎంతో ఉపయోగపడింది. 10-9 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చేసి విద్యార్థులు ఇక్కడికి వచ్చేసి నడుచుకుంటూ చదువుకొని మంచి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థుల మీద మంచి ఉపాధ్యాయులు కూడా ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళు ఈరోజు వచ్చేసి డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, ఇంకా మంచి స్థాయిలో అనేక మంది ఈ పాఠశాలలో చదివిన వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పేసి నేను చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ పొతకమూరు పాఠశాలలో పనిచేయడం వచ్చేసి ఈ చారిత్రక ప్రాధాన్యత కలగటము, అలాగే నేను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా చాలా ఆనందపడుతూ ఉన్నాను, గర్వపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు జి ప్రసాదరావు అండి. మేము 84లో 10th పూర్తి చేసాం ఇక్కడ, 1984.
మాది ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి బెల్లంకొండ గ్రామం. మాకు దగ్గరలో స్కూల్ ఉన్నా కానీ ఎంతో ఇష్టంతో ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఆ రోజు వాహనాలు సరైన రవాణా సౌకర్యం లేకపోయినా నడిచి ఈ స్కూల్లో మంచి పేరున్న స్కూల్గా ఉంది కాబట్టి అన్నాడు మేము 10వ తరగతి వరకు పూర్తి చేస్తున్నాం. మేము ఉన్నప్పుడు ఇక్కడ 2 హాస్టల్స్ మెయింటైన్ ఉండేది. విద్యార్థులు కూడా మంచి బాగా చదివే విద్యార్థులు ఉండేవాళ్ళు క్రమశిక్షణతో. ఆనాడు మంచి ఉపాధ్యాయులు, పేరున్న ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ, మంచి గురువులు. మేమున్న సమయంలో ఇక్కడ ఒక ప్రాచుర్యంగా ఉండేది ఇదే కోట అని. ఈ ప్రాంతంలో మాకు ఇవి చిన్న చిన్న రూములు ఉండేవి. మాకేం చెప్పేవాళ్ళు గుర్రపుశాలలు అని చెప్పేవాళ్ళు. ఆనాడు ఏదో రాజులు వచ్చి ఉండేవాళ్ళంట ఇక్కడ. మేము చాలా సార్లు ప్రయత్నించినా కానీ అక్కడేదో ఓపెన్ చేద్దామని అది మా వల్ల కాలేదు. చాలా స్ట్రాంగ్గా ఇనప ఫ్రేమ్తో తయారు చేసినటువంటి ప్రాంతం ఉంది. కాలక్రమేణా అభివృద్ధి క్రమంలో అవన్నీ తీసివేయటం జరిగి పాఠశాలని పెంచడం జరిగింది స్థలాన్ని. ఇప్పుడు ఇంకా మంచి బాగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి పాఠశాల చుట్టుపక్కల ఉన్నటువంటి 7 గ్రామాల విద్యార్థులు చదువుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఈ వెంకటగిరి రాజుల కోటతో పాటు పురాతన చెన్నకేశవ స్వామి ఆలయాన్ని కూడా మనం చూడవచ్చు. ఆనాటి శిల్ప సౌందర్యం, ఆనాటి గొప్ప కట్టడాలు చరిత్రకు ఆధారాలుగా అద్దం పడుతున్నాయి. ఫ్రెండ్స్ చూడండి, ఈ చెరువుని చూడండి. ఈ చెరువు ఎంత సువిశాలంగా ఉందో. ఈ చెరువు ప్రకాశం జిల్లాలో దర్శి మండలంలో ఉన్న పొతకమూరు అనే గ్రామంలో ఉంది. ప్రకాశం జిల్లాలో ఖమ్మం చెరువు తర్వాత అంతటి ప్రముఖమైన అంతటి పెద్ద చెరువు ఇది. సో ఈ చెరువు మంచినీరుతో పాటు దాదాపు చుట్టుపక్కల ఉన్న పొలాలకు కూడా సాగునీరు అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. సో ఈ పొతకమూరు గ్రామంలో 1000 ఏళ్ల నాటి దేవాలయం తాలూకు ఈ చెరువు అని చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా వెంకటగిరి రాజుల కాలం నాటి ఈ పొతకమూరు కోట ఆనవాళ్ళు శిథిలమైనప్పటికీ చరిత్ర మాత్రం ఘనంగా ఉంది. సో మనం ఆ ప్లేస్లో ప్రజెంట్ రన్ అవుతున్న స్కూల్ని మనం చూడటం జరిగింది. ఆ తర్వాత వెంకటగిరి రాజుల కాలం నాటి గుడిని కూడా మీకు చూపించడం జరిగింది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.